యూజువల్గా మనం డాన్స్ క్లాసెస్కి ఎలా చూస్తామో తెలుసా, మన ఇంటి పక్కనే మనకు డాన్స్ క్లాస్ ఉండాలి, లేకపోతే మన ఇంటి ఎదురు ఉండాలి, లేకపోతే 2 అడుగుల్లో మనకు డాన్స్ క్లాస్ ఉండాలి తప్పితే జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా రాలేరన్నమాట. మనకి ఇంటి ఎదురో ఇంటి పక్కన ఇంట్లో ఉంటే ఇంకా బెటర్గా ఫీల్ అవుతూ ఉంటారు డాన్స్ క్లాసెస్. సో అలాంటి రోజుల్లో ఒక అబ్బాయి బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తున్నాడు డాన్స్ క్లాస్కి. నేనే షాక్ అనమాట. అంటే నేనేమనుకున్నానంటే, తను చెప్పాడు నేను బెంగళూరు నుంచి వస్తున్నా అని చెప్పాడు. అయితే నేనేమనుకున్నానంటే బెంగళూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాడేమో, షిఫ్ట్ అయ్యి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాడేమో అనుకున్నా. కాదంట, ఎవ్రీ వీక్ ఈ బ్రాంచ్కి తను ఫ్రైడే బయలుదేరి సాటర్డే క్లాస్కి సండే క్లాస్కి అటెండ్ అయ్యి సండే నైట్ బయలుదేరి వెళ్తున్నాడు. మీరు ఎంత ఇన్స్పైర్ అవ్వచ్చు అంటే అబ్బాయిని చూసి. ఒకసారి మీకు అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. శివ అబ్బాయి పేరు. నాన్న శివ. ఈ అబ్బాయి శివ చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. బెంగళూరు నుంచి వస్తున్నాడు. మీరందరూ నిజంగా ఇన్స్పైర్ అవ్వాల్సింది. మీరందరూ ఎలా చూస్తారు, మేము ఎక్కడి 4 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం, 5 కిలోమీటర్ల నుంచి వస్తున్నాను. ఎవరు బెంగళూరు నుంచి వస్తున్నాడు, డాన్స్ క్లాస్ కోసం వస్తున్నాడు. ఎవ్రీ వీక్ కూడా చేస్తానే ఉంటాడు. మొత్తం తడిచిపోయాడు, ఫుల్ ప్రాక్టీస్ చేస్తారంటాడు. వచ్చిన 2 అవర్స్ ఉంటే 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. మంచి డెడికేటెడ్ స్టూడెంట్.